సావిత్రి గారంటే మనకు మహానటి పేరే గుర్తుకొస్తుంది. తా నటనతో అంతగా ఆకట్టుకున్నారు సావిత్రి గారు. సినిమాల్లో తొలితరం నటిగా రాణించిన వారిలో సావిత్రి గారు ప్రముఖంగా ఉంటారు. చిన్నప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే ఆమె హీరోయిన్గా ఎదిగారు. స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని రూల్ చేశారు. సావిత్రి గారి డేట్స్ కోసం ఇటు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, అటు ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ గారు వంటి పెద్ద స్టార్స్ కూడా వెయిట్ చేయాల్సి వచ్చేదట. అంతగా మెప్పించిన సావిత్రి గారు ఎంత ఫాస్ట్గా ఎదిగారో అంతే వేగంగా పడిపోయిందనేలా ఆమె కెరీర్ సాగింది. పెళ్లి తర్వాత ఆమె జీవితంలో అనేక ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. భర్త జెమినీ గణేశన్ కారణంగా ఆమె డిస్టర్బ్ అయ్యారు. దర్శకురాలిగా నిర్మాతగా మారి మరింతగా నష్టపోయింది. రాజకీయ నాయకుడి కారణంగా లీగల్ వివాదాల్లోనూ ఇరుక్కుంది. మొత్తంగా అన్ని రకాలుగా కష్టాలు ఆమెను చుట్టుముట్టాయి, ఒంటరి చేశాయి. చివరికి ఆమె ప్రాణాలనే బలి తీసుకున్నాయి. పరిస్థితులను మనుషులను డీల్ చేయడంలో విఫలమయ్యారు సావిత్రి గారు. మంచితనమే మైనస్గా మారింది. నా అనుకున్న వారే మోసం చేశారు. చివరికి ఆమె జీవితం విషాదంగా ముగిసేలా చేశారు. ఇదిలా ఉంటే సావిత్రి గారు అక్కినేని గారితో చాలా సినిమాలు చేశారు. కానీ ఒక మూవీ విషయంలో సావిత్రి గారు చాలా బాధపడ్డారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. మరి ఆ సినిమా ఏంటనేది చూస్తే, అన్నపూర్ణ బ్యానర్లో అప్పట్లో సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా హీరోయిన్గా సావిత్రి గారు ఉండాల్సిందే. అలా నియమం కూడా పెట్టుకున్నారు. అప్పట్లో సావిత్రి గారు లేకుండా ఆ స్టూడియో ఒక్క మూవీ కూడా వచ్చేది కాదు. కానీ ఇద్దరు మిత్రులు సినిమా విషయంలో ఆ నియమం బ్రేక్ అయ్యింది. ఇందులో ఇద్దరు హీరోయిన్లకి స్కోప్ ఉంది, కానీ ఆయా పాత్రలకు పెద్దగా ప్రియారిటీ లేదు. దీంతో సరోజ గారు రాజసులోచన గారితో చేయించారు. ఇందులో ఏఎన్ఆర్ గారు ద్విపాత్రాభినయం. ఆయనకు జోడీగా ఈ ఇద్దరు హీరోయిన్లను తీసుకోగా సావిత్రి గారికి హ్యాండ్ ఇచ్చారు. ఈ మూవీలో తానే హీరోయిన్ అని ఆమె ఫిక్స్ అయ్యారట. కానీ తీరా ఆమె కాదని చెప్పడంతో ఆ మూవీ ఆఫర్ కోల్పోవడంతో తెగ బాధపడిందట సావిత్రి గారు. అంతేకాదు కన్నీళ్లు పెట్టుకుందట. ఏఎన్ఆర్ గారు చేసిన పనికి మహానటి కంటతడి పెట్టుకునే పరిస్థితి వచ్చిందట. అది అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో రూపొందిన ఇద్దరు మిత్రులు 1961లో విడుదలై సంచలన విజయం సాధించింది. కానీ అవేవి మనసులో పెట్టుకోకుండా శతదినోత్సవ వేడుకలకు సావిత్రి గారినే గెస్ట్గా వచ్చి అందరికీ షీల్డ్ బహుకరించారు.